బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తోతాపురి మామిడి రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో మామిడి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అండగా నిలవాలని విన్నవించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్ల మామిడి పల్ప్ ఎక్స్పోర్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. దీంతో మార్కెట్లో తోతాపురి మామిడి ధరలు పడిపోయి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం నుంచి తోతాపురి మామిడి రైతులను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి కొనుగోళ్లకు గాను రైతులకు మద్దతుగా నిలిచేందుకు 281 కోట్ల ఆర్థిక సాయం అందించాలని వివరించారు. అలాగే మార్కెట్ ధరల్లో లోటును భర్తీ చేసేందుకు వీలుగా మామిడి రైతుల కోసం ప్రత్యేకంగా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ అమలు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, అసలు తోతాపురి మామిడి ధరలు ఒక్కసారిగా ఎందుకు పతనమయ్యాయి? అలానే దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడానికి దారితీసిన ప్రధాన పరిస్థితులు ఏంటి అసలు? ఏదైతే మనకి తోతాపురికి సంబంధించి గత 2 ఏళ్ల నుంచి కూడా వాటి ధర పడిపోతున్న పరిస్థితి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే మ్యాంగో పల్ప్ కి డిమాండ్ తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే మనం రాష్ట్రంలో దేశంలో అత్యధికంగా మనమే పండిస్తాం కాబట్టి మామిడి ఎగుమతికి సంబంధించి కూడా ప్రశ్నార్థకమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ తోతాపురికి సంబంధించి మనకి చిత్తూరు, అన్నమయ్య జిల్లా, తిరుపతి ఈ 3 జిల్లాల్లోనే ఈ తోతాపురి సాగు ఎక్కువగా సాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి రైతులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే తోతాపురి విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం తగిన సాయం అందిస్తుందని చెప్పేసి కూడా ఆ విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనం చూసుకుంటే కనుక ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే దాదాపుగా 91 లక్షల హెక్టార్లలో మనకి తోతాపురి సాగవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇందులో చూసుకుంటే 8,65,00,000 టన్నులు అంటే 8.65 లక్ష టన్నులు మనకి తోతాపురి ఉత్పత్తి జరుగుతుంది. సో వాటి పరిస్థితి అంటే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో దీని డిమాండ్ తక్కువైపోయింది కాబట్టి డిమాండ్ తక్కువైంది. అదేవిధంగా పల్ప్ ఎగుమతికి సంబంధించి కూడా కొన్ని డైరెక్షన్స్ రావడంతో పరిస్థితి రైతులకు అయితే దయనీయంగా తయారైన పరిస్థితి. కాబట్టి కేంద్రం ఇందులో ఇంటర్వ్యూన్ కావాలి. అదేవిధంగా ఏదైతే తమ ప్రభుత్వం ఏదైతే ఈ తోతాపురి విషయంలో రైతుల విషయంలో ఏదైతే వాళ్ళకి సాయం అందిస్తున్నామో ఆ సాయానికి కేంద్రం ప్రభుత్వం కూడా సాయం అందించాలని చెప్పేసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి లేఖ రాయడం జరిగింది. దాదాపుగా 281 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి కూడా ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వమే తోతాపురి రైతులకు సంబంధించి అన్ని శ్రీనివాస్ అంటే కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మరి కేంద్రం స్పందిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్న డిమాండ్ లో కూడా సహేతుకము, అదేవిధంగా రైతులకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్రం స్పందిస్తూనే మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ జరిగినా వ్యవసాయ విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ విషయంలో కావచ్చు కేంద్రం సానుకూలంగా స్పందించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ మామిడి రైతుల విషయంలో ముఖ్యంగా ఏదైతే తోతాపురి మామిడి రైతుల విషయంలో మాత్రం కేంద్రం సానుకూలంగా స్పందిస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వం ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా బీజేపీ పెద్దలు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. సో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి తగిన సాయం అందిస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. థాంక్యూ శ్రీనివాస్.